రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, ఈ రైతు ధర్నాలో పాల్గొనడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నార్సింగ్ నుండి మరి కాసేపట్లో నల్లగొండకు బయలుదేరినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి మహేష్? సాయి మాధవి మరి కాసేపట్లో హైదరాబాద్ నార్సింగ్లోని తన నివాసం నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండలో నిర్వహించే మహాధర్నాకు బయలుదేరున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నార్సింగ్లోని కేటీఆర్ నివాసం వద్దకు చేరుకున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే అంబర్పేట ఎమ్మెల్యే కాలర్ వెంకటేష్తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 100 కాన్వాయ్తో కూడా ఇక్కడ నుంచి భారీ కాన్వాయ్గా నల్గొండకు బయలుదేరున్నారు. అక్కడ చౌటుపల్ నుంచి కూడా మరొక భారీ కాన్వాయ్తో కూడా మహాధర్నాకు కూడా బయలుదేరున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలపై ఈ మహాధర్నా కొనసాగుంది. ఇక పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నార్సింగ్ కేటీఆర్ నివాసం వద్ద చేరుకున్నాయి. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇదే విషయం మాట్లాడేందుకు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ అన్న, చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 14 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, రైతులకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఏం చెప్తారు? ఇలా రైతులందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నావా అని చెప్పి చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి రైతు విధానాలు ఎట్లున్నాయి, ఇప్పటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసేటువంటి విధానాలు ఎట్లున్నాయి అనేది వాళ్ళు గమనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే నిన్నటి 26వ తారీఖు నాడు కూడా మొత్తం రైతు భరోసా మొత్తం మందికి పడతామని చెప్పి మోసం, అంటే ప్రతి దేవుని మీద ఒట్టు పెట్టుకొని ప్రతి దాని మీద చేసుకుంటా రేవంత్ రెడ్డి ప్రతిదానికి కూడా అబద్ధాలు ఆడడం అనేది ఆయనకు అలవాటు అయిపోయింది. కాబట్టి కేసీఆర్ గారు ఏదైతే రైతులను ఒక రాజులను చేయాలనేటువంటి ఉద్దేశంగా అప్పుడు చేసిండు, కానీ ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి రైతులను చిన్నపు చూడమే కాకుండా ప్రతిదీ కూడా అబద్ధాలు చెప్పి అటువంటి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పే గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజలందరూ, అంటే ముఖ్యంగా రైతులకైతే నిట్టేటిన ముస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నల్గొండ సభను కూడా ఆపాలని కేటీఆర్ గారు పోతే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వీళ్ళ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తుందని చెప్పి ఆపాలనే ప్రయత్నం చేస్తుండ్రు. కానీ ఇలా న్యాయస్థానం నుంచి పర్మిషన్ తీసుకొని ఇలా బహిరంగ సభకు పోతున్నాడు. కేటీఆర్ గారి నాయకత్వంలో మీ అందరం కూడా రాష్ట్రం నుంచి నలుగురుల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా వారు వెంబడిపోతా ఉన్నాం. ఈరోజు నల్గొండ సభతోటి ఈ రాష్ట్రంలో రైతులకు చేసినటువంటి రైతు విధానాల పట్ల ఇలా కేటీఆర్ గారు మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా రైతు భరోసా కానీ రైతులకు ఇస్తున్నటువంటి రుణమాఫీ కూడా ఎక్కడ కూడా చేసినటువంటి సందర్భం లేదు. ఎందుకంటే మొత్తం మందికి చేస్తా అని చెప్పినటువంటి ఆ ప్రభుత్వం రైతులకే కాకుండా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని, లేకపోతే 2,000 4,000 చేస్తా అని, ఇట్లా ప్రతిదీ కూడా అబద్ధమాడి 6 గ్యారంటీలు 420 హామీలు చేస్తా అని చెప్పి మోసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మూల్యం చెల్లించక తప్పితే రైతులు మాత్రం ఇలా రైతుల మీద విషం కక్కుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద రైతులందరూ కూడా కోపంగా ఉన్నారు. మీరు తగిన మూల్యం చెల్లిస్తారు. అతి తొందరలో పట్టిన స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఉన్నాయి, వాటి లోపల బీఆర్ఎస్ సత్తా ఏందో చూపించాలని చెప్పి రైతులందరూ కూడా కార్మికులు, కర్షకులు, మహిళలు ప్రతి వర్గం వారు కూడా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము విడిచిపెట్టుకొని ఇలా చాలా తప్పు చేసినాం, కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి, కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. గ్రామాలలోనైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నటువంటి సందర్భాలనే కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రతి నాయకులు గమనిస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులే ఇలా మేము ఎందుకు ఈ గవర్నమెంట్లో ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వ్యతిరేకత ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 100% పతనం అవడం తప్పది. కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి ఎలాంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి అప్లికేషన్ లేకుండా కానీ ప్రతి ఒక్క అర్హులకు కూడా సంక్షేమ పథకాలు అందించారు. నేడు చూస్తున్నాం మనము ఆ రైతు భరోసా సంబంధించి ప్రతి ఊళ్ళల్లో గ్రామ సభల పేరుతో అప్లికేషన్లు సంక్షేమ పథకాలకు సంబంధించి దీనిపై ఏం చెప్తారు? రైతు బంధు అన్న టైంకే ప్రతి సంవత్సరం కూడా టింగ్ 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 అనేటువంటి పరిస్థితి అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉండే. ఇప్పుడు వీళ్ళు దాదాపుగా ఇప్పుడు ఇస్తామని చెప్పి మొత్తం ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. అప్పుడు కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు కూడా ఈరోజు అన్నీ కూడా అమలు చేసిండు, అప్పుడు చెప్పని కూడా చేసిండు. అంటే రైతులకు ఏమేం కావాలి, ఒకవేళ రైతు కనుక అన్ఎక్స్పెక్టెడ్గా మరణిస్తే 10 రోజుల లోపల వాళ్ళకు 5 లక్షల చెక్ ఇచ్చినటువంటి సందర్భం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని చేయాలో అని చేసిండు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా పేదవాళ్ళు ఉండద్దని, ముఖ్యంగా అందరికంటే ఎక్కువ దళితులు చిన్న వర్గాల వారిని అందరినీ కూడా పైకి తీసుకురావాలి, దళిత బంధు అనేటువంటి మంచి ప్రోగ్రాం పెట్టి ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చీకటి నుంచి వెలుగు తీసుకొచ్చే ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు.
దళిత బంధు అనేటువంటి పథకం పెట్టి డైరెక్ట్ బ్యాంకు లింకేజ్ లేకుండా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తే కాదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసించి ఎంత దళితులకు సేవ చేసిండో ఆ విధంగానే సేవ చేసినటువంటి వ్యక్తి మా కేసీఆర్ గారు. కాబట్టి ఇలా ప్రతి వర్గం వరకు కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటారు. 100% రాబోయే కాలంలో కేసీఆర్ గారిని మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికీ మనం కొన్ని ఏరియాలో చూస్తున్నాము, ఎరువుల కోసము చెప్పులు లైన్లో పెట్టి రైతులు నిలబడుతున్న పరిస్థితి. దీని గురించి చెప్తాను. గతంలో చెప్పులు ఇట్లా లైన్గా పెట్టి భోజనానికి వేసేటువంటి సందర్భం. అట్లాంటిది అసలు యూరియా కొరత లేకుండా యూరియా ప్రతి ఒక్కరికి కూడా యూరియా అందించినటువంటి సందర్భం. అదే సేమ్ మళ్ళీ వచ్చింది. 24 గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. ఇప్పుడు అక్కడక్కడ మళ్ళీ పోతూనే ఉంది. అంటే ఎక్కడ కూడా అప్పుడు ఎక్కడన్నా కరెంటు పోయిందట అంటే డైరెక్ట్ కేసీఆర్ గారే ఫోన్ చేసి ఎందుకు పోయింది అని అడిగేటువంటి పరిస్థితి. ఒకవేళ యూరియా ఏదైనా జిల్లాలో తక్కువ ఉంటే ఎంబడే సమాచారం తెప్పించుకొని అక్కడికి యూరియా పంపించిన. అంటే ఎక్కడ చిన్న సంఘటన జరిగినా కూడా డైరెక్ట్ కేసీఆర్ గారే ఈ ప్రభుత్వం లోపల ఇట్లా జరగద్దు అని ప్రతి కాడ కూడా. ఎక్కడైనా హాస్టళ్ళల్లో ఒక అమ్మాయికి చిన్న ప్రాబ్లం అయిందంటే ఒక అమ్మాయికి 1,25,000 ఖర్చు పెట్టి చదువు చెప్పించినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా హాస్టళ్ళల్లో ఉరి పెట్టుకొని చస్తూ ఉన్నారు, ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి. 3 రోజులకు ఒక సంఘటన జరుగుతుంది, పట్టించుకునే వాడే లేడు. అంటే తెలుస్తూ ఉంది ప్రజలకు. అప్పుడు నాడు ఎలా ఉండే కేసీఆర్ గారి కాలంలో, రేవంత్ రెడ్డి కాలంలో ఎట్లా ఉండదు అనేది ప్రజలందరూ, అంటే అన్ని వర్గాలకు, ఒక ఈ వర్గం ఆ వర్గం కాదు, అన్ని వర్గాలకు కూడా అర్థమైంది. కాబట్టి 100% కేసీఆర్ గారి పరిపాలన కావాలని మళ్ళీ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ జిల్లాను చూసినట్టయితే 13 లక్షల ఎకరాలు ఉండే. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దాదాపు 23 లక్షలకు సాగు పెరిగింది. ఇప్పుడు మాత్రం మళ్ళీ 14 ఏళ్ళగా తిరోగమన దిశగా వెళ్తుందని నల్గొండ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి నల్గొండల మొత్తం ఫ్లోరైడ్ తోటి బాధపడుతుంటే అప్పుడు మంచినీళ్ళు, అంటే అక్కడ మంచినీళ్ళే దొరకని పరిస్థితుల్లో ఇంటికి కుళాయి నీళ్లు తెప్పించి ఇట్లా తిప్పంగానే నల్లార్చినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా నుంచి వలసకు పోయే వాళ్ళు కాకుండా అంగవైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇలా మంచినీళ్ళు అందించి, అంటే ఈ రాష్ట్రంలో ప్రతి తాండాకు ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అంటే ఒక సగటున ఒక మనిషికి ఏమైతే అవసరం, ఎట్లయితే జీవిస్తాడు, ఎట్లయితే బ్రతకగలుగుతాడు అనేటువంటి ప్రతిదీ కూడా ఆలోచించి చేసినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు అసలు ఈ అంటే ఒక పెత్తనదారి, అంటే నేను ధైర్యంగా ఉన్నా, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రులు ఉన్నా అనేటువంటి పరిస్థితి లేదు. ఏమున్నా అబద్ధాలు మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, రోజు ఏదో చేయడం, ఇవన్నీ బట్టే. కానీ ఆ రోజులలో ఉన్నటువంటిది ఏంటంటే ఏ వర్గం వారికి ఏం చేస్తే బాగుంటుంది, ఏ వర్గానికి గారికి ఎట్లా మేము ఉపయోగపడతాం, భరోసా ఇచ్చిండు. ప్రతి మనిషికి భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఓకే, ఇది మొత్తంగా చూసినట్టయితే ఈరోజు జరిగే నల్గొండ రైతు మహాధర్నాలో అటు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాన్ని ఎండగట్టున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో నార్సింగ్ నుంచి నల్గొండ మహాధర్నాకు బయలుదేరనున్నారు. కోర్టు స్టూడియో. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.